భరద్వాజ గారు ఒక నిర్మాత కేదర్ గారు చనిపోయారు దుబాయ్లో. అయితే దాని చుట్టూ కూడా ఒక వార్త, కన్ఫ్యూజన్ వార్త ఒకటి క్రియేట్ అవుతుంది. ఇలా ఒక హీరోకి ఒక డైరెక్టర్కి పెద్ద అమౌంట్ 10 కోట్లు అడ్వాన్స్ ఇచ్చాడు, అవి తిరిగి వస్తాయా రావా అని చెప్పేసి కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. అసలు మార్కెట్లో ఇలాంటి స్పెక్యులేషన్స్ వస్తున్నప్పుడు మీకేమనిపిస్తుంది, ఏం జరుగుతుంది అనిపిస్తుంది ఇన్సిడెంట్లో? అంటే వెనక్కి ఇవ్వడానికి సిద్ధపడ్డారు అనే వార్త కూడా నడుస్తోంది. ఓకే, అంటే 10 crores వరకు, అంటే హీరోకి ఒక 10 కోట్లు, అలాగే డైరెక్టర్ గారికి ఒక 10 కోట్లు అడ్వాన్స్ ఇచ్చాడు. ఆయన ఒక పెద్ద ప్రాజెక్టు. అదేలేండి. అది ఎవరో కాదు, విజయ్ దేవరకొండ అలాగే సుకుమార్. ఓకే ఓకే. వాళ్ళ కాంబినేషన్లో సినిమా అనేది బయటకు వచ్చింది. గమ్ గమ్ గణేష్ సినిమా సక్సెస్ఫుల్గా నడిచింది. అవును, అది విజయ్ దేవరకొండ తమ్ముడు సినిమా, ఆనంద్ దేవరకొండతో చేసిన సినిమా. అది బాగానే అతని కెరియర్కి అది చాలా హెల్ప్ అయినటువంటి సినిమా కానీ చెప్పుకున్నారు ఆ రోజుల్లో. ఓకే. అలా మొదలైనటువంటి ప్రయాణం నుంచి పుట్టినటువంటి ఐడియా ఇది. ఇది మీడియాలో వచ్చిన వార్తే. మీడియాలో దీనికి సంబంధించిన వార్తలు వచ్చి ఈ ప్రాజెక్ట్ డెఫినెట్గా ఉంటుంది అనుకున్నారు. అయితే పుష్ప సినిమా డ్రాగ్ అవటం వలన ఇది డిలే అవుతూ వచ్చింది. అయితే పుష్ప తర్వాత ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుంది అనుకుంటున్నటువంటి టైంలో ఆయన రామ్ చరణ్ ప్రాజెక్ట్కి కమిట్ అయి ఉన్నాడు. ఇది ఇప్పటికీ కూడా ఈ ప్రాజెక్ట్ ఉంటుంది అనేటువంటి వార్తలు రీసెంట్గా కూడా వినిపించినాయి. అవును, ఈ మధ్య కాలంలో కూడా మీడియాలో విజయ్ దేవరకొండ సుకుమార్తో చేసేటువంటి సినిమాతో తన కష్టాల్లో నుంచి బయటపడబోతున్నాడు అనే వార్తలు కూడా విన్నాం మనం. ఇంత నడుస్తున్నటువంటి టైంలో సడన్గా ఈ నెలలో, ఫిబ్రవరి నెలలోనే, మొన్న 22వ తారీఖు జరిగినటువంటి ఒక ఫంక్షన్ కోసం ఈయన దుబాయ్ వెళ్ళాడు. అంటే ఒక ఫిలిం ఫైనాన్సర్ అనుకుంటాను, అతని ఫ్యామిలీకి సంబంధించి ఒక ఫంక్షన్లో పాల్గొనడానికి వెళ్ళారు వీళ్ళు. వెళ్ళిన సందర్భంగా అక్కడే అనుకోకుండా ఆయన కన్ను మూసాడు, నిర్మాత కేదార్. ఆయన అల్లు కాంపౌండ్కి చెందినటువంటి మనిషి, అర్జున్కి బాగా సన్నిహితుడు, అలాగే బన్నీవాసుకి మంచి క్లోజ్ ఫ్రెండు. సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక అడ్రస్ ఉన్నటువంటి వ్యక్తి. అందుకని ఈ భారీ ప్రాజెక్టు కోసం అతను ఒక ప్రయత్నం మొదలుపెట్టాడు. మొదలుపెట్టిన తర్వాత వీళ్ళిద్దరికీ చెరో 10 కోట్లు అడ్వాన్స్ ఇచ్చారనేది వార్త. ఇది వాస్తవమా కాదా అనేది ధృవీకరణలు లేవు, కానీ స్పెక్యులేషన్ అయితే చెరో 10 కోట్లు ఇచ్చి హోల్డ్ చేశాడు వాళ్ళని అనేది వినిపిస్తున్నది. అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఆగిపోయే అవకాశం ఉంది, ఆయన చనిపోయాడు కాబట్టి. ఈ 10 కోట్లు ఇద్దరు గనక వెనక్కిస్తే వాళ్ళకు ఉపయోగపడుతుంది కదా ఆ ఫ్యామిలీకి. అవును, ఇస్తారా ఇవ్వరా అనేటువంటి ఒక చర్చ. ఇది సినిమా సర్కిల్స్లో చక్కర్లు కొడుతోంది. అంటే ట్వీట్ల రూపంలోనూ మరొక పద్ధతిలోనూ పేర్లు పెద్దగా ప్రస్తావించకుండా ఒక పెద్ద హీరో, ఒక పెద్ద డైరెక్టరు అన్న పద్ధతిలో నడుస్తున్నాయి. ఈ నడుస్తున్నటువంటి క్రమంలోనే కొంతమంది రిప్లైలు ఇస్తున్నారు. లేదు వాళ్ళు వెనక్కిస్తున్నట్టుగా కన్ఫర్మేషన్ ఉంది, వాళ్ళు ఇచ్చేస్తున్నారు వెనక్కి అని చెప్పేసి కొంతమంది ఓపెన్గానే రాస్తున్నారు. ఈ నడుస్తున్నటువంటి వ్యవహారం అంతా చూస్తే వాళ్ళు ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు అనేది అర్థమవుతోంది. ఇస్తే డెఫినెట్గా ఫ్యామిలీకి ఉపయోగపడుతుంది. అంటే సినిమా ప్రాజెక్టు మొదలుపెట్టిన తర్వాత మొదటి క్షణం నుంచి కూడా ఫైనాన్సర్స్ మీద ఆధారపడి నడిచే వ్యవస్థ అది. వీళ్ళు వడ్డీలకు తీసుకొచ్చే ఎవరికి అడ్వాన్స్ ఇచ్చినా ఏం చేసినా చేస్తారు. కాబట్టి కనీసం ఆ ఫ్యామిలీ ఆ కష్టాల్లో నుంచి అయినా బయటపడుతుంది కదా ఈ డబ్బులు అందితే అనేది జనాల అభిప్రాయం. అలాగే ఆయన సర్కిల్ ఒకటి ఉంది, వాళ్ళందరూ పూనుకుని ఇప్పుడు ఇవన్నీ వెనక్కి రప్పించి ఆ కుటుంబాన్ని నిలబెట్టేటువంటి ప్రయత్నం డెఫినెట్గా అల్లు కాంపౌండ్ నుంచి కూడా జరిగే అవకాశం ఉంది. అలాగే విజయ్ దేవరకొండ ఫ్యామిలీకి కూడా అతను ఒక రకమైనటువంటి అవసరమైనటువంటి నిర్మాతే. ఈ ప్రాజెక్టు గురించి కాదు, వాళ్ళ తమ్ముడిని హీరోగా నిలబెట్టినటువంటి సినిమాకి ఆయన నిర్మాత. అవును, ఆనంద్ దేవరకొండని హీరోగా నిలబెట్టిన సినిమాకి నిర్మాత కాబట్టి డెఫినెట్గా కన్సిడర్ చేశారు. ఆల్రెడీ డబ్బులు వెనక్కి వెళ్తున్నాయనే మాట కూడా వింటున్నాం. అది జరగాలి, అది మంచి కల్చర్. ఏదో అడ్వాన్స్ ఇచ్చారు, వాళ్ళు సినిమా తీయలేదు, సినిమా తీయకపోవడం వాళ్ళ తప్పు కాబట్టి మనకేం ప్రమేయం దాంతో అనుకోకుండా ప్రాజెక్టు జరగనప్పుడు వెనక్కి ఇచ్చేయటం అనేది మంచి కల్చరు. అది గతంలో కూడా ఉంది. అది అడ్వాన్స్ ఇచ్చారు, మీ చావు మీరు చావండి అన్న పద్ధతిలో వ్యవహరించడం అనేది లేదు. ఏ కారణం చేత
అంటే మనకు సినిమాల్లో స్లైడ్ పడుతుంది. అవును. ఈ మధ్య కాలంలో లేదు కానీ గతంలో ఉండేది. ఏ కారణం చేతైనా ఆట ఆగితే నెక్స్ట్ షోకి మీరు డెఫినెట్గా వెళ్తారు అని చెప్పి ఒక స్లైడ్ పడేది. ఆ విధంగా సినిమా ఏ కారణం చేత ఆగినప్పటికీ మీ అడ్వాన్సులు మీకు అంటే ప్రొడక్షన్లోకి దిగి ఖర్చు పెట్టేసి సినిమా ఆగిపోతే ఆ గొడవ వేరు. అవును. ఇది ఇంకా ప్రారంభమే కాలేదు కాబట్టి డెఫినెట్గా అడ్వాన్సులు వెనక్కి ఇచ్చేస్తారు. ఆ కుటుంబానికి ఆర్థికంగా నిలబెట్టడం కూడా వీళ్ళ బాధ్యతే. ఒక నిర్మాత కుటుంబాన్ని నిలబెట్టడం అనేది డైరెక్టర్కి అవసరమే, హీరోకి అవసరమే. నిర్మాతల సెంటిమెంట్ని వాళ్ళు నిలబెట్టాలి. హీరోల మీద అలాగే డైరెక్టర్ల మీద నిర్మాతలకు ఉండాల్సినటువంటి నమ్మకాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత ఉంది కాబట్టే వీళ్ళు వెనక్కివ్వడానికి సిద్ధపడ్డారు. ఓకే. ఇది మంచి కల్చరు, పద్ధతిగానే జరుగుతోంది. కేదార్ అలా చనిపోవటం అనేది ఇండస్ట్రీకి ఒక రకంగా లాస్ అయ్యి, అంటే కొన్ని పెద్ద సినిమాలు తీయటానికి ప్రిపేర్ అవుతున్న దశలో చనిపోవటం అనేది బిగ్ లాస్ అయ్యేది. ఇంకొన్ని మంచి సినిమాలు తీయగలిగి ఉండేవాడేమో అతనికి నివాళి అర్పిస్తూ ఆ కుటుంబానికి తప్పనిసరిగా న్యాయం జరుగుతుందని ఆశిద్దాం.